హలో ఫ్రెండ్స్, నేను మీ పిఎల్ఏ తెలుగు వ్లాగ్స్ ఛానల్ లక్ష్మిని. ఈరోజు రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. అంతేకాదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఇష్టపడి తింటారు, అంత బాగుంటుంది. అంతేకాదండి, వెజిటబుల్స్ ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టపడి తింటారు. మరి అంత బాగుంటుంది. ఇక ఎలా చేయాలో, ఏమేం వేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు మనము ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి నేను చిన్న సైజు కప్పుతో అటుకులు వేసుకుంటున్నాను. ఈ అటుకులు ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలి. అటుకులు మునిగేంత వరకు వాటర్ వంపుకొని ఇలా బాగా ఒకసారి కడిగి వాటర్ అంతా వంపేసుకొని మళ్ళీ అటుకులు మునిగేంత వరకు వాటర్ పోసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. అవి నానుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకొక బౌల్లో మనం ముందు తీసుకున్న కప్పుతోనే సేమ్ కప్పుతో సూజీ రవ్వ తీసుకొని ఇందులో కూడా వాటర్ పోసుకొని అటుకులు ఏ విధంగా మనము క్లీన్ చేసుకున్నామో అదేవిధంగా రవ్వను కూడా ఇప్పుడు బాగా క్లీన్ చేసుకొని ఈ రవ్వ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక ఇవి పక్కన పెట్టేసుకొని మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్లోకి ఒక మంచి చట్నీ అయితే తయారు చేసుకుందాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసుకొని, ఈ పల్లీలు మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియం సైజులో ఇలా దోరగా బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 7-8 పచ్చిమిర్చిని హాఫ్ కట్ చేసి వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఎంత మెత్తగా అంటే ఇలా బాగా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఒక కప్పులోకి అయితే తీసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇలా బాగా అంతా కప్పులో వేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు అయితే వేసుకోవాలి. కాబట్టి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 4-5 కరివేపాకు రెబ్బలు వేసుకొని ఇవన్నీ బాగా చిటపటలాడేంత వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పల్లీ పేస్ట్లో ఈ పోపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్లోకి మంచి చట్నీ అయితే కాంబినేషన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న అటుకులు రవ్వను మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. అటుకులు చూడండి ఎంత మెత్తగా నానిపోయాయో, వాటర్ అంతా బాగా పీల్చేసుకున్నాయి. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని అలాగే మనము ముందుగా నానబెట్టుకున్న సూజీ రవ్వను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి రవ్వ కూడా ఎంత మెత్తగా నానిపోయిందో. ఇలా మిక్సీ జార్లోకి అంతా వేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్. మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పెట్టేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా అంటే ఇలా మనము దోశపిండి పట్టుకుంటాం కదా మెత్తగా, అలా అయితే మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా అంతా బౌల్లోకి వేసుకొని సన్నగా తరుగుకున్న 2 ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, నేను ఇక్కడ కరివేపాకు కొత్తిమీర 2 కలిపి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మామూలుగా యూజ్ చేసుకుంటాం కదా పచ్చిమిర్చిని వేసేసుకుంటున్నాను సన్నగా తరుక్కొని, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పిండిలో. చూడండి మనం చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్ అంటే అంత కలర్ఫుల్గా ఉంది కదా, కలుపుతుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందంటే చేసి తినేటప్పుడు ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇదంతా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. చూడండి మళ్ళీ వేసే ముందర అంటే వేయబోయే ముందు బాగా ఇలా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు స్టవ్ పైన దోశ పెనం అయితే పెట్టుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత నేను 2 చుక్కలు ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆనియన్ సగానికి కట్ చేసి పెట్టుకొని ఈ ఆనియన్ గడ్డతోనే ఇలా ఆయిల్ అంతా బాగా దోశ పెనానికి అంతా బాగా అంటేంత వరకు ఇలా బాగా పూసుకోవాలి ఆనియన్తోనే.
అప్పుడే దోశ మనం వేసే పిండి బాగా అయితే వస్తుంది. స్ట్రక్చరు, షేపు అన్నీ ఇలా పెనం బాగా నూనె రాసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇలా వేసుకోవాలి. నేను ఈ గంటెతో 2 గంటలు వేసాను. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా నేను ఈ సైజులో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా అలా అని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకుండా మనము పెనం బాగా కాలిన తర్వాత వేసినట్లయితే సిమ్లో అయితే కొద్దిసేపు పెట్టేసుకోవాలి. అప్పుడే పిండి లోపల నుంచి పైదాకా బాగా కుక్ అవుతుంది. ఇలా కొద్దిగా పైన ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు పిండి అంతా ఉడికి బాగా ఎలా అయిందో. ఇప్పుడు మనం స్లోగా ఇలా బాగా తిప్పుకోవాలి. సెకండ్ వైపుకి అయితే ఇప్పుడు టర్న్ చేసేసుకోవాలి. చూడండి, మనము దోశ కంటే సుతి మెత్తగా సాఫ్ట్గా అయితే ఉంటాయి. ఇలా బాగా కాల్చుకొని 2 వైపులా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే, అంతేనండి. ఎంతో టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ చట్నీ కూడా మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా. ఇలా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది వారానికి 1-2 రోజులు తప్ప రోజు ఇదే వేసుకొని తినేంత టేస్ట్ అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.